నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. మాజీ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి రామాంజనేయులు గారు మనతో ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం టీడీపీ సమావేశాలు జరుగుతున్న ఈ సందర్భంగా వచ్చినటువంటి రామాంజనేయులు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా ఉంది సార్ పరిస్థితి, ఎట్లా ఉంది? మొట్టమొదట డిఎన్ఏ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అదేవిధంగా యాజమాన్యానికి, సిబ్బందికి కూడా నా నమస్కారాలు. ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగాను ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించబడ్డారో, అధిష్టానం సెలెక్ట్ చేశారో వాళ్ళందరితో కూడా విధి విధానాలు, నెక్స్ట్ మనకు ఎలక్షన్స్ ప్రాసెస్లో ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ చేయాలన్నటువంటి దాని మీద ఈరోజు మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు విధి విధానాలు నిర్దేశించడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు రావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో యువకులకు ఇచ్చారు, విద్యావంతులకు ఇచ్చారు. సో మరి రాజకీయంలో ఎలాంటి ప్రాసెస్లో వెళ్ళాలి అన్నటువంటిది అనుభవం ఉన్నటువంటి జాతీయ అధ్యక్షులు, మరి అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా యాక్టివ్ రోల్లో ఉన్నటువంటి మా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తప్పకుండా మాకు ఒక మార్గదర్శకంగా ఉంటాయి. సార్ ఈరోజు సమావేశంలో ఏం చెప్పబోతున్నారు? జనరల్గా సొసైటీలో ఎటువంటి పరిస్థితి ఉంది ఎలక్షన్కి సంబంధించి? సొసైటీలో వైసీపీ అరాచక పద్ధతులు అనేటువంటివి, దౌర్జన్య పద్ధతులు అనేటువంటివి ప్రతినిత్యము ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం. ఒక బరితెగింపు వ్యవహారం. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ కూడా లెక్క చేయకుండా వాళ్ళ అభ్యర్థులైతేనేమి, వాళ్ళ పార్టీ క్యాడర్ అయితేనేమి విచక్షణ రహితంగా దౌర్జన్యాలు చేయడం, అరాచకాలు చేయడం, మరి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడం ఇవన్నీ జరుగుతున్నాయి. అవి ఏమిటంటే బలి అయ్యేది వాలంటీర్లు బలి అవుతున్నారు. రోజు 10-20 మంది సస్పెండ్ అయితే ఆ సస్పెండ్ అయినటువంటి వాలంటీర్లకి భవిష్యత్తు ఉండదు. అది ఎలక్షన్ గైడ్లైన్స్లోనే ఉంది. కాబట్టి యువతకు కూడా మరి వీళ్ళు చేసే చట్ట వ్యతిరేక పనుల వల్ల బలైనటువంటి వాలంటీర్లు నెక్స్ట్ భవిష్యత్తుకు ఉపయోగపడకుండా ఉంటారు. అంటే భవిష్యత్తు అంటున్నారు వాలంటీర్లకు సంబంధించి. ఇప్పుడు ఎలక్షన్ దాంట్లో ఉండకూడదు అంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు అసలు ఉద్యోగంలో ఉన్నట్ట లేనట్ట, లేకపోతే గవర్నమెంట్ మారితే కనుక వాళ్ళు ఉంటారంటారు? ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మా పార్టీ సిద్ధాంతం ఒకటే ఉంది. వాళ్ళ మీద మాకు వ్యతిరేకత లేదు. వాలంటీర్స్ అనేటువంటి వాళ్ళు పేద పిల్లలు, ఏదో ఒక 5,000 రూపాయలు ఊర్లోనే ఉద్యోగం ఉంది కదా అనే ఉద్దేశంతో ఆ రోజు జాయిన్ అయ్యారు. జాయిన్ అయినటువంటి పిల్లలు వాళ్ళు ప్రభుత్వం చెప్పినటువంటి పనులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయండి అని ఈ వైసీపీ ఇన్ఛార్జ్ అడిగితే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. కానీ బలవంతంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రుల మీద పెత్తనం చేసో, ఒత్తిడి చేసో, లేదా ఈ పిల్లల మీద ఒత్తిడి చేసో, బ్లాక్మెయిల్ చేసో వాళ్ళని సమావేశాలకు రప్పించుకోవడం అనేది దురదృష్టకరం. ఇక్కడ మన వైసీపీ పాలనలో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, చివరికి వాలంటీర్లు కూడా బలే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పక్కన ఒక ఆరోపణ వస్తుంది ఏంటంటే 3 పార్టీలు ఉన్నటువంటి వారు కలిసి వస్తున్నారు, అదేవిధంగా మేము సింగిల్గా వస్తున్నామని కూడా వైఎస్ఆర్సీపీ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ పొత్తు లేకపోతే కనుక అధికారంలోకి రాలేరు, అందుకే భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడుకి భయం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు, ఆయన బ్లడ్లో లేదు. భయపడుతున్నది వైసీపీ. ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి క్యాడర్ ఉండి నాయకులుంటే వై దే ఆర్ డిపెండింగ్ ఆన్ వాలంటీర్స్? హూ ఆర్ ది వాలంటీర్స్? దే ఆర్ ఆల్ స్మాల్ పీపుల్ ఇన్ ద విలేజ్. దే ఆర్ బీయింగ్ పెయిడ్ బై ది 5,000 రూపీస్ ఎవ్రీ మంత్. మరి వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటారు? క్యాడర్ని ఉపయోగించుకోండి. ఎప్పుడు జరగలేదు గతంలో. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రము ఇలాంటి వాలంటీరిజం కానీ వాలంటీర్షిప్ ఉన్నటువంటి వాళ్ళని ఎలక్షన్ ప్రాసెస్లో పట్టలేదు. ఓకే సార్, మీ నియోజకవర్గానికి సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ మా నియోజకవర్గంలో ప్రజలు డిసైడెడ్. ఈసారి ఒక విద్యావంతుడిని, ఆ జిల్లాలోనే కలెక్టర్గా పనిచేసినటువంటి పరిపాలన అనుభవాన్ని చూసినటువంటి వాళ్ళు, అదే జిల్లాలో కలెక్టర్గా పనిచేశాను 2009-11 మధ్యన. తర్వాత పంచాయతీరాజ్ కమిషనర్గా ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసే విషయంలో, ఎల్ఈడి బల్బులు వేసే విషయంలో ప్రతి గ్రామస్తులకి నేను పరిచయం ఉన్నాను. కాబట్టి సర్వీస్ చేశాం.
కాబట్టి గుంటూరు అనేది గత 10 సంవత్సరాలుగా నేను పక్కన విజయవాడలోనే ఉన్నాను. 5 సంవత్సరాలు హెచ్ఆర్డీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. కాబట్టి మంగళగిరి ఆఫీసులో ఉంటూ వచ్చేపోయే వాళ్ళందరూ కూడా నేను వాళ్ళకున్న ఇబ్బందులు తొలగించే విషయంలో నా ప్రయత్నం నేను చేస్తూ వచ్చాను. కాబట్టి వాళ్ళు మా రామాంజనేయులు అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. ఎందుకంటే దాదాపుగా 75 సంవత్సరాలుగా వాళ్ళకి చిరకాల వాంఛ ఏది గుంటూరు ఛానల్ పొడిగించాలి, నల్లమడు వాగుకి గురయ్యేటటువంటి పొలాలను రక్షించుకోవాలన్నది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న కళ. సో రామాంజనేయులు అయితేనే చేయగలడు. అప్పుడు ఈ నల్లమడు వాగుకి సంబంధించి వైకుంఠపురంలో బ్యారేజ్ నిర్మాణానికి ఆ రోజు ప్రతిపాదన చేసిన వ్యక్తి ఈయనే. కాబట్టి దాన్ని ఇప్పుడు అమల్లో పరిచే విషయంలో రైతు పొలాలకు ఇబ్బంది లేకుండా చేయగలిగిన మేధాశక్తి రామాంజనేయులకు ఉందన్నది రైతాంగం, రైతు కూలీలు అందరూ కూడా అంగీకరిస్తున్నారు. కాబట్టి మా గెలుపు అనేది ఏనాడు డిసైడ్ అయిపోయింది. ఓన్లీ మెజార్టీ మీద లెక్కలు కడుతున్నారు. ఓకే సార్, ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు గతంలో ఐఏఎస్ అధికారిగా రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి విద్యావంతుడిగా పనిచేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా. ఎట్లా ఉంది సార్? ఎట్లా ఉంది, దానికి ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉందంటే ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వ విధానాలను అమలు పరిచా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అవకాశం, మా పత్తిపాడు ప్రజలు ఇచ్చేటటువంటి అవకాశంతో ప్రజాప్రతినిధిగా విధానాలు రూపొందిస్తా. ఏ విధానాలు అయితే ప్రజలకు శాశ్వతమైనటువంటి ప్రయోజనాలు లభిస్తాయో, ఏ విధానాలతో అయితే వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో అలాంటి విధానాలు రూపొందించే విషయంలో నా పరిపాలన అనుభవం జోడించబడుతుంది. కాబట్టి అది ప్రజలకు మంచి అన్నది వాళ్ళ అభిప్రాయం. ఇంకోటి ఫైనల్ సార్, ఎవరైతే ఉన్నారో అణగారిన వర్గాలు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వైసీపీకి మద్దతుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఓట్లు కూడా తమకై వస్తాయంట. నిజంగా ఎస్సీ ఎస్టీలు బీసీలు కూడా జగన్ వైపు ఉన్నారు అనుకుంటున్నారా? అది చాలా తప్పు. ఎందుకంటే ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు అదేవిధంగా ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలు వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు అమలు పరిచిన 120 స్కీములు, ఎస్సీలకు ఒక 27 స్కీములు, ఎస్టీలకు ఒక 29 స్కీములు, బీసీలకు 30 స్కీములు, కాపులకి 9 స్కీములు, మైనార్టీలకి 11 స్కీములు, ఇతర వర్గాలకు 43 స్కీములు, ఏకంగా 120 స్కీములు ఆ రోజు అమలు పరిచారు. ఇప్పుడు ఆ స్కీములు అన్నీ ఏమీ లేవు. సో ఒకవైపు అభివృద్ధి లేదు, మరొక వైపు సంక్షేమం లేదు. ఏదో ఒక 5,000 10,000 ఎప్పుడో ఇచ్చి సారాయికి అది వెళ్ళిపోతూ ఉంటే ప్రభుత్వం ప్రజల్ని ఏ రకంగా ఒక బలహీనులు చేసి ఓటు బ్యాంకుగా మారుస్తుంది, చివరికి ప్రభుత్వం యొక్క మోచేతి కింద నీళ్లు తాగి బతకాలనేటువంటి ఒక ఆలోచనని ఈ ప్రభుత్వం చేస్తుందన్నది పసిగట్టేశారు. కాబట్టి ఏ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈరోజు ఓటేసే పరిస్థితులు లేరు. ఎవరైతే ఉన్నారో ఎస్సీలకి సంబంధించి ఎవరైతే ఉన్నారో డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం కావచ్చు, లేకపోతే వైజాగ్లో డాక్టర్ చనిపోవటం కావచ్చు, వీటన్నిటి ఇష్యూస్ని ఎట్లా అర్థం చేస్తారు? ఏమండి, నేను ఎస్సీల మీద పిహెచ్డి చేసినటువంటి ఒక డాక్టరేట్, వాళ్ళ మనోభావాలు నాకు పూర్తిగా స్టడీ చేశాను. వాళ్ళకి ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, పిడికడంత ఆత్మగౌరవం ఉంది. ఆ పిడికడంత ఆత్మగౌరవం కోసం వాళ్ళు గట్టిగా నిలబడతారు. ఈరోజు వాళ్ళ జాతి బిడ్డను ఒక డాక్టర్ మేధావిని మాస్క్ అడిగిన పాపాన్ని బాధపెట్టి ఆయన్ని ఈ లోకంలో లేకుండా చేశారు. అట్లే ఇసుక మీద ప్రశ్నించిన మన పిల్లవాడికి గుండు కొట్టించారు. మరి సారాయిని ప్రశ్నించిన ఓంప్రకాష్కి హత్యలు అయిపోయినాయి. ఇవన్నీ చూస్తున్నారు. సో ఏ రకంగా కూడా దళితులు ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తులు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మాభిమానాన్ని బలి చేయరు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది రామాంజనేయులు గారు చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కూడా ఆత్మగౌరవానికి మద్దతిస్తూ కూడా వారందరూ కూడా రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీకి కూటమిని గెలిపిస్తారని కూడా రామాంజనేయులు చెప్తున్న పరిస్థితి.